కాసేపట్లో ఏసీబీ ఆఫీస్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. ఏసీబీ విచారణకు వెళ్లే ముందు న్యాయ నిపుణులతో సమావేశం కానున్నారు. న్యాయ నిపుణులతో చర్చించాక ఏసీబీ ఆఫీస్కి కేటీఆర్ వెళ్తారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసులో ఈ కేసులో కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా BLN రెడ్డిని చేర్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు లైవ్ ద్వారా. కుమార్, థ్యాంక్ యూ యామిని. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ప్రస్తుతం ఏసీపీ దూకుడు పెంచిందనే చెప్పొచ్చు. ఏదైతే ఈ కేసులో A1గా ఉన్న కేటీఆర్కి నిన్న ఏసీబీ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈ నోటీసుల్లో పేర్కొన్న నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో ఏసీబీ కార్యాలయానికి అయితే కేటీఆర్ అయితే రానున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు ఉదయం రాయదుర్గంలో ఉన్న ఓరియన్ విల్లాస్ నుంచి నేరుగా నందినగర్లో తన నివాసానికి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రస్తుతం ఏదైతే న్యాయ నిపుణులతో కూడా చర్చించారో అక్కడి నుంచి నేరుగా మరికొద్ది సేపట్లో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న ఏసీబీ హెడ్ క్వార్టర్స్కి అయితే రానున్నారు. ప్రస్తుతం మనం ఏసీబీ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం అయితే చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఏసీబీ ఆఫీస్ దగ్గర పూర్తిగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే ఏసీబీ విచారణ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు కూడా భారీగా ఇక్కడ చేరుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా ముందస్తు అరెస్టులు అయితే చేస్తున్నారు. ఇటు కౌశిక్ రెడ్డిని కూడా ప్రస్తుతం పోలీసులు కూడా ఏదైతే ముందస్తుగా అరెస్ట్ అయితే చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఏసీబీ ఆఫీస్ దగ్గర కూడా ఏదైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందుగానే పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క ఇక్కడ రోడ్ చివరు కూడా ముందుగానే భారీ గేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడికి ఏదైతే ఈ బంజారాహిల్స్లో ఉన్న ఏసీబీ ఆఫీస్కి ఎప్పుడైతే కేటీఆర్ వస్తారో అక్కడి నుంచి కూడా ఏదైతే ఆ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తారంటూ పక్కా సమాచారం నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క ఏసీబీ కార్యాలయం దగ్గర కూడా పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేస్తుంది. దీంట్లో ప్రధానంగా A1 కింద కేటీఆర్, A2 కింద ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, అలాగే A3 కింద BLN రెడ్డిని పేర్లు చేస్తూ కూడా ఇప్పటికే ఏదైతే ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే ఈ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత మొట్టమొదటిసారిగా కేటీఆర్కి అయితే నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లోని ఏదైతే ఏసీబీ కార్యాలయానికి అయితే విచారణకు అయితే హాజరు కానున్నారు. ఇటు కేటీఆర్తో పాటు తన న్యాయ నిపుణులు కూడా కేటీఆర్ ఇక్కడికైతే తీసుకొస్తున్నారు అనేది అయితే ప్రస్తుతం మనకున్న సమాచారం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి అంటే గత సంవత్సరం బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోని ఫార్ములా ఈ కార్ రేసు ఫిబ్రవరిలో 2023లో అయితే నిర్వహించారు. అది సక్సెస్ కావడంతో కూడా 2024లో మరొక ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించడానికి ఇటు విదేశీ సంస్థ FAOతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే FAO ఒప్పందం కుదుర్చుకున్న సమయంలోనే HMDA నుంచి 45.71 కోట్లు ఏదైతే HMDA నిధులను విదేశీ సంస్థకు అయితే మళ్లించారు. ముఖ్యంగా ఈ నిధులు మొత్తం కూడా కరెన్సీ కన్వర్ట్ చేసి విదేశీ సంస్థకు మళ్లించిన నేపథ్యంలోని ఇటు HMDA కూడా అధిక భారం పడిందంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే హయాంలోకి వచ్చిందో మొదటగా దాన్ని అయితే గుర్తించింది. అలాగే మరొక పక్క ఎప్పుడైతే ఒప్పందం కుదుర్చుకున్నారో ఇమీడియట్గా అప్పుడు ఎలక్షన్ కోడ్ తెలంగాణలో అవుతుంది. ఆ తర్వాత ఏదైతే ఎలక్షన్స్ జరిగిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఫామ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు FAOతో చేసుకున్న ఒప్పందానికి సంబంధించి కొన్ని అవకతవకలు ఉన్న నేపథ్యంలోనే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కూడా 2024 కూడా క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే HMDAకి సంబంధించి 45.71 కోట్ల నిధుల మళ్లింపులు అప్పటికే జరిగిపోవడంతో కూడా దానిపై విచారణ చేపట్టాలంటూ కూడా ఇటు మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ శాఖ అధికారులు కూడా దానికి సంబంధించి ఏదైతే ఏసీబీ అధికారులను ఆశ్రయించారో ముఖ్యంగా దీనిపై విచారణ జరిపించాలంటూ కూడా ఏసీబీ ఆశ్రయించిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు కూడా ఇటు HMDAకి సంబంధించిన కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ తీసుకోవడం జరిగింది. అలాగే దానికి సంబంధించి దానకిషోర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారో వెంటనే ఏదైతే కేటీఆర్ కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించి కూడా ముందస్తు బెయిల్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఈ నెల 31 అంటే డిసెంబర్ నెల 31 తారీఖు వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయవద్దంటూ కూడా ఇటు ఏదైతే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందో ఆ తర్వాత ఈ కేసు విచారణ జరిగిన నేపథ్యంలోనే తీర్పు కూడా హైకోర్టు అయితే రిజర్వ్ చేసింది. ప్రస్తుతం తీర్పు ఇంకా వెల్లడించలేదు. తీర్పు వెల్లడించే వరకు కూడా ఏదైతే కేటీఆర్ని అరెస్ట్ చేయవద్దంటూ కూడా ఇటు హైకోర్టు చెప్పిన నేపథ్యంలోని ప్రస్తుతం ఏదైతే దానిపై విచారణ అంటే హైకోర్టు ఇచ్చింది ముందస్తు బెయిల్ తప్ప ఏదైతే విచారణకు మాత్రం
హాజరు కావాలంటూ కూడా ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఇటు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారో ప్రస్తుతం ఈ విచారణకు సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఏసీబీ కార్యాలయానికి అయితే కేటీఆర్ అయితే రానున్నారు. ముఖ్యంగా నిధుల మళ్లింపులకు సంబంధించి ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే మళ్లింపులు జరిగాయో ఆ నిధులకు సంబంధించి ముఖ్యంగా ఏసీబీ అధికారులు అయితే విచారిస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ నిధులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి విదేశీ కంపెనీకి కరెన్సీ కన్వర్ట్ చేయడం ద్వారా హెచ్ఎండిఏకి అధిక భారం పడింది. అలాగే దీనిపై పూర్తిగా ప్రశ్నించనున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ అధికారులు కూడా నోటీసులు అయితే జారీ చేశారు. ఇటు 2-3 తారీఖుల్లోని బిఎల్ఎన్ రెడ్డితో పాటు ఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా విచారణకు అయితే హాజరు కావాల్సి ఉంది. కానీ ఏదైతే వాళ్ళైతే గైర్హాజరు అయి కూడా ఏదైతే సమయం కోరారు, ముఖ్యంగా ఈ సమయం కోరడంతో కూడా 8-9 తారీఖు అంటే రేపు కూడా ఈడీ విషయానికి అయితే కేటీఆర్ అయితే హాజరు కావాల్సి ఉంది. కానీ దీనికి సంబంధించి తన న్యాయ నిపుణులతో ఇంకా చర్చిస్తున్నారు. రేపు విచారణకు హాజరు కావాలా లేదంటే ప్రస్తుతం ఏదైతే కేటీఆర్ తన న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏదైతే ఈడీ విచారణ జరిగిన సమయంలో కూడా ముఖ్యంగా ఏదైతే అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డికి కూడా 8-9 తారీఖుల్లో విచారణ హాజరు కావాలంటూ కూడా ఇటు ఈడీ అధికారులు చెప్తున్న నేపథ్యంలో రేపు ఏదైతే కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అనేది ప్రస్తుతం తర్వాత ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ప్రస్తుతం మరికొద్ది సేపట్లో ఏసీబీ కార్యాలయానికి అయితే కేటీఆర్ అయితే చేరుకుంటారు. ఈ రోజు విచారణ మాత్రం చాలా కీలకంగా మారనుందనే చెప్పొచ్చు. యామిని, అయితే కుమార్, కేటీఆర్ వెంట బీఆర్ఎస్ లీగల్ టీం వెళ్లే అవకాశం ఉందా? ప్రస్తుతం ఏదైతే కేటీఆర్తో పాటు తన లీగల్ టీం కూడా ఇక్కడ ఏసీబీ కార్యాలయానికి అయితే చేరుకుంటుంది. కానీ ఇటు ఏసీబీ ఆఫీస్లోకి లీగల్ టీంని అలౌ చేస్తారా లేదనేది అయితే ప్రస్తుతం మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ తన లీగల్ టీంతో పూర్తిగా చర్చించారు. ఈ ఫార్ములా ఈ కార్ రేసుకి సంబంధించి ఏవేవి క్వశ్చన్స్ అడుగుతారో దానికి సంబంధించి ఎటువంటి ఆన్సర్స్ ఇవ్వాలనే దానిపై ఇప్పటికే కేటీఆర్ తన లీగల్ టీంలోని నందినగర్లో తన నివాసంలో చర్చించడం జరిగింది. ప్రస్తుతం నందినగర్ నుంచి కూడా కేటీఆర్ అయితే బయలుదేరారు. కేటీఆర్తో పాటు తన లీగల్ టీం కూడా బయలుదేరింది. ఇక్కడ ఏసీబీ కార్యాలయం దగ్గర మాత్రం ఇటు లీగల్ టీంని లోపల పంపిస్తారా లేదనేది అయితే ప్రస్తుతం అంతా సందిగ్ధంలో ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఏసీబీ కార్యాలయం దగ్గర కూడా ఏదైతే పూర్తిగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారో అలాగే మరొక పక్క ఎవరిని లోపలికి అలౌమెంట్ చేయకుండా కూడా పూర్తిగా భారీ గేట్లు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఏసీపీ డీసీపీ స్థాయి అధికారులు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. ఎందుకంటే కేటీఆర్ విచారణ జరిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణులు ఏదైతే ఆందోళన చేస్తారనే నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా ఏసీబీ ఆఫీస్ చుట్టుపక్కల ప్రతి చోట కూడా బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గతంలో కూడా అనేక విమర్శలు వచ్చినాయి. ఇటు కేటీఆర్ అరెస్ట్ చేస్తారంటూ కూడా అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలోని గతంలో కేటీఆర్ కూడా ఈ ఫార్ములా ఈ కార్ రేసుపై స్పందించారు. ఎందుకంటే ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి గతంలో 2023లో నిర్వహించిన సమయంలోని అది సక్సెస్ అయ్యి సుమారు 700 కోట్ల లాభం వచ్చిందంటూ కూడా ఇటు కేటీఆర్ చెప్పిన నేపథ్యంలోనే మరొకసారి ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించడానికి కూడా 2024లో కూడా అగ్రిమెంట్ అయితే చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ₹1 కూడా అవినీతి జరగలేదు. కేవలం ఏదైతే హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించడానికి మాత్రమే హెచ్ఎండిఏ నుంచి నిధులు మళ్లించామంటూ కూడా ఇటు కేటీఆర్ అయితే స్పందించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కావాలని తనను అరెస్ట్ చేసేందుకే అనేక కేసులు బనాయిస్తుందంటూ కూడా ఇటు కేటీఆర్ అయితే స్పందించారు. ఈ ఫార్ములా ఈ కార్ రేసుని ₹1 కూడా అవినీతి లేదు, కేవలం తనను అరెస్ట్ చేయడానికి మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్నిస్తుందంటూ కూడా ఇటు ఇప్పటికే కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. అలాగే ఈ ఫార్ములా ఈ కార్ రేసులోనే నిధుల మళ్లింపుకు సంబంధించి తనే పర్మిషన్ ఇచ్చానంటూ కూడా గతంలో కేటీఆర్ బహిరంగంగానే చెప్పారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం లేదంటూ కూడా ఇటు కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. అలాగే ఎప్పుడైతే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ విచారణ ప్రారంభమైందో అప్పుడు ఏదైతే తెలంగాణ సీఎస్ శాంతి కుమారి కూడా ఇటు అరవింద్ కుమార్ అంటే అప్పట్లో చీఫ్గా ఉన్న అరవింద్ కుమార్ కూడా ఏదైతే నోటీసులు జారీ చేసి ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి నిధుల మళ్లింపులకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా అప్పట్లో అరవింద్ కుమార్ కూడా నోటీసులు జారీ చేసిన సమయంలో కూడా అదే విషయం కూడా అరవింద్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ త్వరగా జరిగేందుకే నిధులు మళ్లించామంటూ కూడా చెప్పారు. అలాగే అప్పటి మినిస్టర్గా అంటే ఏదైతే మున్సిపల్ శాఖ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే ఏదైతే ఈ నిధులు మళ్లించామంటూ కూడా అరవింద్ కుమార్ కూడా స్పందించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు గత కొన్ని రోజుల క్రితం ఏసీబీ అధికారులు కూడా ఇటు దానకిషోర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు తన స్టేట్మెంట్ రికార్డ్ చేసి హెచ్ఎండి ఆఫీస్లో కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని దాని ప్రకారం ఏదైతే
ఈ ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో కూడా మొదటగా A1 కింద కేటీఆర్, A2 కింద అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డి. ముఖ్యంగా ఎప్పుడైతే ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారో అంటే డిసెంబర్ 19వ తారీఖుని ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఇమీడియట్గా డిసెంబర్ 20వ తారీఖున కూడా ఈడీ ఎంటర్ అయింది. ముఖ్యంగా ఇందులో మనీ లాండరింగ్ జరిగిందని, ఫెమా చట్టం ఉల్లంఘించారంటూ కూడా ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్ అయితే నమోదు చేశారు. ఈ ఈసీఐఆర్లో కూడా A1 కింద కేటీఆర్, A2 కింద అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డినే చేర్చారు. ఎప్పుడైతే ఈ కేసులు నమోదైనాయో వెంటనే అంటే అప్పట్లో ఏదైతే అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న నేపథ్యంలోనే ఇటు కేటీఆర్ కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించి ముఖ్యంగా తనను అరెస్ట్ చేయవద్దంటూ కూడా ఏదైతే పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇటు హైకోర్టు కూడా దానిపై విచారణ జరిపి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు కోర్టులో విచారణలు అయితే జరిగినాయి. ఈ విచారణలు జరిగిన సమయంలో కూడా అంటే డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా ఈ విచారణ అయితే కొనసాగింది. డిసెంబర్ 31వ తేదీన కూడా ఈ కేసుపై విచారణ అయితే జరిగింది. ఈ విచారణ జరిగిన తదనంతరం కూడా హైకోర్టు తీర్పు అయితే రిజర్వ్ చేసింది. హైకోర్టు తీర్పు వెలువడించే వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయవద్దంటూ కూడా ఆర్డర్స్ ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ తీర్పు కూడా ఇంకా వెలువడించలేదు. ఒకవేళ తీర్పు వెలువడించుంటే కనుక ఈ రోజు ఏసీబీ అధికారులు ఇచ్చే హాజరయ్యే విచారణకు ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పటికే హైకోర్టు ఇంకా తీర్పు వెలువడించిన నేపథ్యంలోనే కేటీఆర్ అరెస్ట్ అయితే ఉండదు, కేవలం విచారణ అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకి సంబంధించి ఇప్పుడు విచారణ అయితే కొనసాగనుంది. అలాగే ప్రస్తుతం ఏసీబీ కార్యాలయం కూడా ముఖ్యంగా ఇటు అధికారులు కూడా చేరుకున్నారు. అలాగే మరొక పక్క కొద్దిసేపటి క్రితమే నందినగర్లోంచి కేటీఆర్ కూడా బయలుదేరారు. అలాగే నందినగర్లోని కేటీఆర్తో పాటు తన లీగల్ టీం కూడా బయలుదేరింది. ముఖ్యంగా ఈ రోజు విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులు కూడా వరుసగా అరెస్టులు చేస్తున్నారు, ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా కేటీఆర్ విచారణ జరిగితే కనుక బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేశారని పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలోనే సుమారు 100 మంది వరకు కూడా ముందస్తు అరెస్టులు అయితే జరిగినాయి. ఇందులో ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డిని కూడా పోలీసులు అయితే ముందస్తు అరెస్ట్ అయితే చేశారు. ఎందుకంటే ముఖ్యంగా బీఆర్ఎస్లోని ఏదైతే ఈ విచారణ జరిగితే కనుక ముఖ్యంగా చాలా కీలకమైన విచారణ కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 12 ఏసీబీ హెడ్ క్వార్టర్స్, యాంటీ కరప్షన్ బ్యూరో హెడ్ క్వార్టర్స్ దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే మరికొద్దిసేపటి తర్వాత కేటీఆర్ అయితే ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడ చేరుకున్న తర్వాత నేరుగా ఏదైతే ఏసీబీ ఆఫీస్లోకి అయితే వెళ్తారో ఏసీబీ ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే ప్రశ్నలు అయితే మొదలైతే ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి ప్రశ్నలు అయితే అడగనున్నారు. ముఖ్యంగా ఇందుట్లోని ఏదైతే నిధులు మళ్లింపులు అంటే 45.71 కోట్లు హెచ్ఎండిఏ నుంచి నిధులు మళ్లించారు. ముఖ్యంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా ఈ నిధులను మళ్లించిన నేపథ్యంలోనే మొదటగా ఏసీబీ ఈ ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసింది. అలాగే మరొక పక్క కొన్ని లీగల్ పాయింట్స్ అంటే ఎప్పుడైతే ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందం కుదిరిందో ఆ ఫైల్ కూడా అంటే 2024కు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ ఫైల్ కూడా గవర్నర్కి అయితే పంపలేదు. ఒకవేళ ఈ ఒప్పందం కుదుర్చుకుంటే మొట్టమొదటిగా ఏదైతే ఫైల్ గవర్నర్కి అయితే పంపాల్సి ఉంది, కానీ గవర్నర్ కూడా పంపకుండా ఈ నిధులు అయితే మళ్లించారు. ముఖ్యంగా ఈ సాక్ష్యాలన్నీ కూడా మొదటగా ఏసీబీ అధికారులు సేకరించిన తర్వాత హెచ్ఎండిఏ ఉన్న ఏదైతే కొన్ని డాక్యుమెంట్స్ కూడా పరిశీలించిన తర్వాత అక్కడి నుంచి ఏసీబీ అధికారులు విచారణ అయితే ప్రారంభించారు. మొదటగా ఇందుట్లో బీఆర్ఎస్లోని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లాంటి వ్యక్తులు వస్తున్న నేపథ్యంలోనే వాళ్ళని విచారించేందుకు కూడా మా ప్రస్తుత గవర్నర్ పర్మిషన్ అయితే కావాలి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా పర్మిషన్ కోసం కోరడంతో కూడా ఇటు గవర్నమెంట్ కూడా ఈ ఫైల్ మొత్తాన్ని కూడా గవర్నర్ దగ్గరికి అయితే పంపించడం జరిగింది. ఇటు ఏసీబీ విచారణకి కేటీఆర్ని విచారించేందుకు కూడా పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా ఇటు గవర్నర్ కూడా ఆ ఫైల్ పంపించిన నేపథ్యంలోనే ఏదైతే ఈ లీగల్ అడ్వైస్ అన్ని తీసుకున్న తర్వాత గవర్నర్ ఆఫీస్ నుంచి కూడా ఏదైతే పర్మిషన్ వచ్చిన తర్వాత ఆ ఫైల్తో పాటు ఏదైతే గవర్నర్ ఇచ్చిన లెటర్తో పాటు ఏసీబీ అధికారులకు అయితే పంపించడం జరిగింది. వెంటనే ఏసీబీ అధికారులు దీనికి సంబంధించి అసలు ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన మొదటగా కంప్లైంట్ ఇచ్చిన దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించి హెచ్ఎండిఏ ఆఫీసుల్లోని ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. సోదాలు చేసిన తర్వాత ఏదైతే ఏసీబీ ఆఫీసులో కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా ఇటు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఎఫ్ఐఆర్ నమోదు జరిగిన తర్వాత ఇటు హైకోర్టు కేటీఆర్ ఆశ్రయించిన నేపథ్యంలో ఇప్పటివరకు కూడా ఏదైతే ఎటువంటి నోటీసులు అయితే ఏసీబీ అధికారులు జారీ చేయలేదు. కానీ ఈడీ అధికారులు ఎప్పుడైతే ఈసీఆర్ నమోదు చేశారో ఇమీడియట్ గా ఇటు బిఎల్ఎన్ రెడ్డికి, అరవింద్ కుమార్కి, కేటీఆర్కి నోటీసులు అయితే జారీ చేశారు. 2-3 తారీఖుల్లోని
ఏదైతే బిఎల్ఎన్ రెడ్డితో పాటు అరవింద్ కుమార్ కూడా హాజరు అవ్వాల్సి ఉంది, కానీ వాళ్ళిద్దరు గైర్హాజరయ్యారు. తమకు కొంత సమయం కావాలంటూ కూడా ఈడీ అధికారులను కోరడంతో కూడా 8-9 తారీఖుల్లో వాళ్ళకైతే సమయం ఇచ్చారు. ఎప్పుడైతే హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిందో ఆ తర్వాత ఏసీబీ అధికారులు మాత్రం కేటీఆర్కి అయితే నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో కూడా ఈ రోజు అంటే జనవరి 6వ తారీఖు అంటే ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోనే కేటీఆర్ మరికొద్ది సేపట్లో అయితే ఏసీబీ ఆఫీస్కి అయితే రానున్నారు. అలాగే రేపు కూడా ఈడీ విచారణ అయితే ఉంది. ముఖ్యంగా ఈడీ విచారణకు సంబంధించి కేటీఆర్ హాజరవుతారా లేదనేది తన లీగల్ టీం స్పష్టం చేస్తుందంటూ కూడా గతంలో కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈడీకి సంబంధించి విచారణకు సంబంధించి కూడా ఇప్పటికే తన లీగల్ టీంతో కూడా చర్చించినట్లయితే తెలుస్తుంది. ఒకవేళ ఈ రోజు విచారణకు హాజరైతే రేపు కూడా ఈడీ విచారణకు హాజరవుతారా లేదనేది అయితే మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ఏసీబీ అధికారులు ఈరోజు విచారిస్తారు కాబట్టి దీనికి సంబంధించి ఏదైతే విచారణ జరుగుతుందో దాంట్లో ఏమేమి క్వశ్చన్లు అడుగుతారనేది చాలా కీలకంగా మారనుంది. అలాగే కేటీఆర్ ఇచ్చే ఆన్సర్స్ కూడా చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇటు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినా సరే వాళ్ళైతే ఇంకా విచారణ కాలేదు. సో రేపు కేటీఆర్ కూడా విచారణకు హాజరవుతారా లేదా అనేది అయితే సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. కానీ ఈ రోజు మాత్రం ఏసీబీ విచారణకు మాత్రం హాజరవుతున్నారు. మరికొద్ది సేపట్లోని ఏదైతే బంజారాహిల్స్లో ఉన్న ఏసీబీ కార్యాలయానికి అయితే కేటీఆర్ అయితే రానున్నారు. వచ్చిన తర్వాత విచారణ అయితే ప్రారంభమవుతుంది. నిధుల మళ్లింపులకు సంబంధించి హెచ్ఎండిఏ నిధులు అంటే 45.71 కోట్లు విదేశీ కరెన్సీలోని విదేశీ సంస్థ ఎఫ్ఓకి ఏదైతే పంపించడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి పూర్తిగా ప్రశ్నలు అయితే అడుగుతారు. అలాగే మరొక పక్క ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా ఏదైతే ఈ నిధులు ఎందుకు మళ్లించారనే దానిపై కూడా కొన్ని ప్రశ్నలు అయితే వేస్తారు. అలాగే మరొక పక్క 2023లోని ఈ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. 2024 నిర్వహించడానికి కుదుర్చుకున్న తర్వాత గవర్నర్కి ఈ ఫైల్ ఎందుకు పంపలేదనే దానిపై కూడా పూర్తిగా ప్రశ్నించనున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఏసీబీ విచారణ మాత్రం చాలా కీలకంగా మారనుంది. ప్రస్తుతం నందినగర్ నుంచి కేటీఆర్ అయితే బయలుదేరారు. తనతో పాటు తన లీగల్ టీం కూడా బయలుదేరింది. ఇటు ఏసీబీ ఆఫీస్లోకి తన లీగల్ టీంని ఇంకా లోపలికి అలౌన్మెంట్ చేస్తారు లేదనేది అయితే మనం వేచి ఉండాల్సి ఉంది. యామిని, అయితే విచారణ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది కుమార్? ఎస్ఎంని ఈ రోజు విచారణ అయితే ఈ రోజు ఉదయం మరికొద్దిసేపు అంటే 10:30 ఆ సమయంలో విచారణ అయితే ప్రారంభమవుతుంది. విచారణ ప్రారంభమైన తర్వాత ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి గతంలో జరిగిన ఏదైతే అవకతవకలు ఏవైతే ఉన్నాయో దానిపై విచారిస్తారు కాబట్టి ఇందులో కీలకమైన కొన్ని ప్రశ్నోత్తర పత్రాలు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు రెడీ చేసుకున్నారు. ఈ ప్రశ్నలన్నింటిలో కూడా ఇప్పుడు కేసీఆర్ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా మరికొద్దిసేపట్లో అంటే 10:30-11 సమయంలోనే ఈ విచారణ అయితే ప్రారంభమైతే ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం 4-5 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం అవుతుంది. ముఖ్యంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ తో పాటు ఇటు గవర్నర్కి ఫైల్ ఎందుకు పంపలేదనే దానిపై, అలాగే మరొక పక్క ఒప్పందాలు అంటే 2023లో జరిగిన ఒప్పందం అలాగే 2024కి జరగాల్సిన ఒప్పందాలపై కూడా పూర్తిగా చర్చించనున్నారు. అలాగే దానకిషోర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కూడా కొన్ని ప్రశ్నలు అయితే కేటీఆర్ అయితే అడగనున్నారు. ఈ నేపథ్యంలోని వీటన్నిటికీ సమాధానాలు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఏదైతే పూర్తిగా విచారణ అయితే ఈరోజు సాయంత్రం వరకు జరిగే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ.